ఈయన కాంగ్రెస్ వాళ్ళందరినీ విమర్శలు చేసి ఈయన వచ్చి బీజేపీకి పోతారంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఈయన సహించే పొజిషన్ లేదు. ఈయన పోయినంత మాత్రం వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పోదు. కాంగ్రెస్ ఈయన కొరకు ఉంటలే. ఈయన కాంగ్రెస్ కొరకు పుట్టిండు, ప్రజల కొరకు సేవ చేసేందుకు రాలే. ఈయన ఆస్తులు కాపాడుకోవడానికో, ఈయన బిల్లులు చేసుకోవడానికి, కాంట్రాక్ట్ చేసుకోవడానికో ఈయన ప్రయత్నం చేసుకుంటుండు తప్ప ఈయన మాత్రం కాంగ్రెస్ ను సేవ చేసేదాని కొరకు, కార్యకర్తలకు న్యాయం చేసేదాని కొరకు రాలేదు. ఇవాళ పొజిషన్ లా నిన్న మొన్న ఒక 15-20 రోజుల కింద మేము అనుకున్నాం ఇవాళ ఈయన పోటీ చేస్తే 1,00,000 ఓడిపోతాడు పూసుకుంటాం ప్రభాకర్ రెడ్డి మీద. ఇవాళ కనుక ఈయన ఇళ్లకెళ్లి పోతే ఈయనకు ఓట్లేసే పరిస్థితి 2 లక్షలతోటి ఓడిపోయినా ఆశ్చర్యపడాల్సి అక్కర్లేదు. ఈయన ఏదో అనుకుంటుండే వీళ్ళని ఉద్ధరిస్తున్నానని, కానీ ఈయన మా ఏం ఉద్ధరిస్తలేడు. ఈయన పోయినంత మాత్రం మీ సర్పంచులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఏం పోరు. తెలుగుదేశం గవర్నమెంట్ 30 సంవత్సరాలు ఉన్నా కూడా మేము ఆ రోజు కూడా ధైర్యంగా ఉండి మేము ప్రజలకు సేవ చేసిన వాళ్ళ కష్ట సుఖాలను ఎదుర్కొని మేము సేవ చేసినటువంటి వాళ్ళం కాంగ్రెస్ పార్టీని బతికించడం. ఆ బతికించిన దానికి ఏదో నేను గొప్ప అని చెప్పి చేసి వచ్చిండు. మాకు నాయకుడు దిక్కులేక గోవర్ధన్ రెడ్డి గారు పోయినందుకు ఈయన గోవర్ధన్ రెడ్డి బతుకుని ఉంటే ఈయన అడుగులు పెట్టేది కాదు. ముందు ఈయన అడుగులు కూడా పెట్టనీయకపో. అలాంటి పరిస్థితుల్లో మేము పార్టీని కాపాడి గెలిపిస్తే ఇవాళ మా అందరినీ కూడా మా పెండ్లం పిల్లలంతా మా సంసారాలను నాగం చేసిపోయేందుకు వచ్చిండు. మేమేం వాళ్ళకి సేవ చేసి పెడతామని కాదు. మేము ప్రజా సేవ కొరకు మరి గ్రామాలలో ఉన్నటువంటి అభివృద్ధిని సాధించుకుందాం అనుకుని ఈయన ఏదో గెలిపించడం. ఈయనకు మళ్ళీ మనగడ లేదు. ఈయన బీజేపీ అంటే ఈయన చూసేటోళ్ళు లేడు. కాంగ్రెస్ కార్యకర్తలు ఒకళ్ళు కూడా పార్టీకి అండా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.